హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ మజ్జిగ చారు అండి. మజ్జిగ చారు అంటే అందరికీ తెలిసిందే. నా స్టైల్లో నేను చేసి చూపించాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీరు ఇలా చేసుకున్న తర్వాత సేమ్ ఈ విధంగానే చేసుకుంటారు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. మజ్జిగ చారు అంటేనే ఈజీ రెసిపీ. సో నేను ఇంకొంచెం టేస్టీగా ఇంకొంచెం ఈజీగా చేసి చూపించాను. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక 1 కప్ వరకు పెరుగు తీసుకున్నానండి. ఈ పెరుగు అనేది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కలుపుకోవాలి, గడ్డలాగా ఏమీ లేకుండా. ఇప్పుడు దీంట్లో కొన్ని మెంతులు వేసుకోవాలండి. ఈ పెరుగు చట్నీకి టేస్ట్ ఇచ్చేది మెంతులే. ఈ మెంతులు వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా దీంట్లో వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకుని సన్నగా కట్ చేసి వేసుకుంటే సరిపోతాయి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ పెరుగులో మొత్తం ఇది కలిసిపోయే విధంగా ఈ మిశ్రమం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. మరీ మజ్జిగ చారు అంటే పలచగా ఏం చేసుకోవసరం లేదు. కొంచెం చిక్కగా ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది. పలచగా చేసుకుంటే నీళ్ళగా అనిపిస్తుంది కాబట్టి నేను అంత పలచగా అయితే ఏం చేయట్లేదు. కొంచెం చిక్కగానే చేసి చూపిస్తున్నాను. మీకు ఇంకొంచెం కావాలంటే పలచగా చేసుకోవచ్చు. ఇలా మొత్తం వాటర్ కూడా వేసి కలుపుకున్న తర్వాత దీంట్లో మీరు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే ఈ జీలకర్ర పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఈ జీలకర్ర పొడి కూడా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది మజ్జిగ చారు. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మిశ్రమం మొత్తం కలిపేసుకోండి. ఇలా కలుపుకుంటే చాలండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని పోపు వేసుకుందాము. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కూడా వేడైన తర్వాత దీంట్లో పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి. ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, పప్పు ఇవన్నీ వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. దీంట్లో అలాగే ఒక 3 దంచుకుని వేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోయే అవకాశం ఉంది. అలాగే దీంట్లో 2 ఎండుమిర్చి కూడా వేసుకొని కొద్దిగా దోరగా వేగనివ్వాలి. కలర్ చేంజ్ అయ్యి గోల్డ్ కలర్ వస్తుంది కదా, అప్పటి వరకు వేగనివ్వాలండి. మరి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. ఇక్కడ మీరు చూసుకుంటూ వేయించుకోండి. తాలింపు చూసారు కదా వేగింది. తాలింపు వేగిన తర్వాత దీంట్లోనే కొద్దిగా ఆనియన్స్ వేసి వేయించుకోండి. ఈ ఆనియన్స్ వేసి ఇలా మనం ఆల్రెడీ పెరుగులో కొద్దిగా వేసుకున్నాము. ఇలా తాలింపులో కూడా వేసుకుని వేయించుకోవడం వల్ల మజ్జిగ చారుకి కొంచెం స్పెషల్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. అలాగే దీంట్లో లాస్ట్గా కరివేపాకు కూడా వేసుకొని మొత్తం వేగిన తర్వాత మజ్జిగ చారులో ఈ పోపు అంతా వేసేసుకోవటమేనండి. దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు యాడ్ చేసుకోవడం వల్ల మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. వేగిపోయిందండి. ఇప్పుడు ఇది పోపు అంతా కూడా చూసారు కదా. ఇప్పుడు ఈ విధంగా మొత్తం మజ్జిగ చారులో మనం కలిపి పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసేసుకోవాలి. చాలా బాగా వచ్చిందండి. మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇంతే అండి, చాలా సింపుల్ కదా.
మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. సింపుల్గా అనిపించింది అనుకుంటున్నాను. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. దానికంటే ముందు మన టేస్టీ హౌస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే ఈ మజ్జిగ చారుని ఎలా చేస్తారో అది కూడా నాకు కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవచ్చు. ఓకే, మీరు కూడా ట్రై చేసేయండి. మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.